పింగళి వెంకయ్య జీవిత చరిత్రను పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని పింగళి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అంగడాల సురేష్ డిమాండ్ చేశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి జీవితాన్ని విద్యార్థులకు బోధించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జాతీయ జెండాను రూపొందించిన వ్యక్తి మన జిల్లావాడు కావటం మనందరికీ గర్వకారణమని సురేష్ పేర్కొన్నారు. వన్ టౌన్ పాల ఫ్యాక్టరీ వద్ద పింగళి వెంకయ్య భవన్లో ఆయన 135వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పింగళి వెంకయ్య స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అంగడాల సురేష్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ జెండాను రూపొందించిన వ్యక్తి మన జిల్లావాడు కావటం మనందరికీ గర్వకారణమని అన్నారు. అటువంటి వ్యక్తి జీవితాన్ని విద్యార్థుల అందరికీ తెలియచేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఆయన పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంగడాల సురేష్ తెలియజేశారు. మా సంస్థ అలాగే అనేక కార్యక్రమాల వర్ధంతి కానీ జయంతి కానీ జాతీయ జెండా రూపొందించిన దినం కానీ చేసుకోవడం మాకెంతో మా సంస్థకి కానీ మా సంస్థ తరపున అందరికీ కానీ చాలా మా ఏరియా వాళ్ళందరికీ గర్వకారణంగా ఉంది. అలాగే మన ఇవాళ స్కూలు మన జాతీయ జెండా తయారు చేసిన వ్యక్తి ఎవరైనా స్కూల్ పిల్లలకు కానీ అలాగే టీచర్స్కి కానీ తెలియని దుర్భర స్థితిలో మన ఉన్నాము. అలాగే ప్రతి పుట్టినరోజు కానీ జయంతి కానీ మన ప్రతి స్కూల్లో కూడా జరిపి జాతీయ జెండా ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా కంపల్సరీగా ప్రతి స్కూల్లో అధికారికంగా గవర్నమెంట్ ప్రకటించాలని మాకు సంస్థ నుంచి ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. శ్రావణ పౌర్ణమి శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం కలిసి రావడంతో టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారు ఇరు దేవేరులను పరిణయమాడిన ఘట్టం చూపర్లను కన్నుడు పండుగ గావించింది. అనేక మంది దంపతులు ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. పున్నమ్మ తోటలోని తిరుమల తిరుపతి కళ్యాణ మండపంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. శ్రావణ పౌర్ణమి స్వామివారి నక్షత్రం శ్రవణం కలిసి రావడంతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని జరిపించారు. కళ్యాణ మండపంలో అందంగా అలంకరించిన వేదికపై శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారు ఇరు దేవేరులను పరిణయమాడారు. కన్నుల పండుగగా సాగిన కళ్యాణోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణ మూర్తులను కన్నులారా తిలకించి పులకించారు. ఈ సందర్భంగా టీటీటీ ధర్మ ప్రచార పరిషత్తు జిల్లా కోఆర్డినేటర్ కుమార్ మాట్లాడుతూ శ్రీవారి కళ్యాణోత్సవ విశిష్టతను విశదీకరించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం తిరుమలలో ఏ విధంగా అయితే జరుగుతుందో రాజహోమాదులతో వైభవోపేతంగా ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. లోక కళ్యాణం కోసం ఈ శ్రావణ మాసంలో సకాల వర్షాప్రాప్తి ద్వారా వాపీకూప తటాకాది సమస్త జలాశయాలన్నీ సంపూర్ణ జల సమృద్ధితో ఉండి యావత్ ప్రజానీకమంతా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలనేటువంటి సంకల్పంతో భగవద్ అనుగ్రహం చేత భగవద్ భక్తులవై అందరూ జీవించాలనేటువంటి సంకల్పంతో ఈ కళ్యాణ మహోత్సవం ఇవాళ రోజున వైభవంగా నిర్వర్తింపబడుతోంది. జ్ఞాన సరస్వతి అక్షరాభ్యాస మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థులకు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ విద్యార్థులచే తల్లిదండ్రులు అక్షరాలను దిద్దించారు. హౌసింగ్ బోర్డు హెచ్బీ కాలనీ వాగ్దేవి విద్యా మందిరంలో లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ జ్ఞాన సరస్వతి అక్షరాభ్యాస మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్కేఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కూచిమంచి శ్రీనివాసరావు సిటీ న్యూస్తో మాట్లాడుతూ సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ అక్షరాభ్యాసానికి సుమారు 200 మంది హాజరయ్యారని అన్నారు. విద్యార్థులకు ఉచితంగా స్కూలు బ్యాగు పలకలను పంపిణీ చేశామని అన్నారు. ప్రతి ఏడాది తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.